1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఒక పాప అనమాట. పాపకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు మేడం. అయితే మా ఆయనకు హెల్త్ బాగలేక లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు మేడం. అక్కడ వెళ్ళాక జాబ్ మాత్రమే చేస్తానని చెప్పమ్మా అన్నారు. జాబ్ మాత్రమే చేయడం అంటే డబ్బు పాపకు, జాబ్ నాకు అన్నారు మేడం. డబ్బు ఎంత, జాబ్ ఎంత? జాబ్ కి అప్లై చేయాలి, నీకు జాబ్ రావాలి, నువ్వు అప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తావు వాళ్ళకి. చాలా టార్చర్ పెట్టారు డబ్బు ఇవ్వకుంటే. ఎంత సంతకం పెట్టిందా? పెట్టలేదు మేడం. మరి పెట్టినప్పుడు నువ్వు సంతకాలు ఎట్లా జాబ్ వచ్చినట్టు అవుతుంది నీకు? అమ్మాయికి ఇప్పుడు చదివి నీకు ఎవరు లేరు, మేము చదివించుకుంటున్నాం సార్. ఇది కరెక్ట్ కాదు. వినండి, మీలాంటి వాళ్ళు అక్కడ కూర్చుంటే ఒక రోజులో అయిపోయే పని ఇది. ఎందుకు ఇంత కన్నింగ్ గా ఎందుకు తిప్పి మాట్లాడుతున్నారు? ఏమైతే తప్పు మేడం, ఊర్లో ఉంటే నీకు ఎంత, నీకు ఆడ దగ్గర పొలం వస్తుంది, నీకు ఇల్లు వస్తుందమ్మా. సార్ అన్ని ఇద్దాం అనుకునే వాళ్ళు ఈ 3.5 లక్షలు మీరు వదలటల్లా. వినండి, టూ మచ్ ఉంది సార్. వినండి. కానీ మేడం ఇప్పుడు అమౌంట్ మొత్తం వాళ్ళకి రాసిస్తే రేపు ఒకవేళ నాకు జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి మేడం? నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నా పేరు జయ ఎలిజబెత్ మేడం. నంద్యాల నుంచి వచ్చాను. మాది గోవిందపల్ల గ్రామంలో పెళ్ళయిందనమాట. నా భర్త 2023 జూలై 11వ తేదీ చనిపోయారు మేడం. మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? మ్యారేజ్ మాది 8 సంవత్సరాలు అయింది మేడం. పిల్లలు ఉన్నారు? ఒక్క బాబు ఉన్నాడు మేడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా ఆయన బ్యాంకులో, కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేస్తుండేవారు. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఒక పాప అన్నమాట. ఎవరికి? మా ఆయనకి. భార్య యాక్సిడెంట్ లో చనిపోయింది మేడం. అయితే పాపకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు మేడం. నాకు పెళ్లి అయ్యాక 7 సంవత్సరాలకి నాకు బాబు పుట్టాడు. అయితే మా ఆయనకు హెల్త్ బాగలేక లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు మేడం. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అన్నారు? 8 years మేడం. అంటే 1.5 year బ్యాక్ బాబు పుట్టాడా? అవును. 10వ నెలలో చనిపోయాడు అనమాట. బాబు 10వ నెల ఉండగా చనిపోయాడు. మరి అమ్మాయి పాప ఎవరి దగ్గర పాప ఉంటుంది? మా అత్త దగ్గరే ఉంటుంది మేడం. ఫస్ట్ పెళ్ళైన దగ్గర నుంచినా? లేదు, నా దగ్గరే ఉండేది మేడం. పెళ్ళయ్యాక నా దగ్గరే ఉంది, నేనే చూసుకునేదాన్ని. ఎప్పటిదాకా చూసుకున్నారు మీరు? మా ఆయన చనిపోయేంత వరకు కూడా చూసుకున్నాను. తర్వాత ఎందుకు వదిలేశారు? నేను వదలలేదు మేడం. వాళ్ళే నా నుంచి పాపని దూరం చేశారన్నమాట. ఎవరు, మీ అత్త వాళ్ళు? మా అత్త వాళ్ళు మేడం. జాబ్ చేస్తావా మరి, అమౌంట్ కావాలని సార్ వాళ్ళు అడిగారనమాట. మీ ఆయనది జాబ్ కాబట్టి నీకు జాబ్ ఎలాగో వస్తుందని. యూనియన్ లీడర్స్ కర్నూలులో ఉన్నారు మేడం, బ్యాంక్ యూనియన్ లీడర్స్. అయితే వాళ్ళు పిలిపించారనమాట. మా ఆడబిడ్డ వాళ్ళ భర్త ముందుగానే వెళ్ళి. మీ హస్బెండ్ చనిపోయే టైంకి మీరు అందరూ కలిసే ఉన్నారా? కలిసే ఉన్నాం మేడం. కలిసే ఉన్నాము. ఇంకా ఆయన చనిపోయాక ఆయనకు రావాల్సిన లావాదేవీలు ఉంటాయి కదా మేడం అని చెప్పేసి సార్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నారు. మా ఆడబిడ్డ వాళ్ళ భర్త మాట్లాడి పెట్టేసి తర్వాత నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక జాబ్ మాత్రమే చేస్తానని చెప్పమ్మా అన్నారు. జాబ్ మాత్రమే చేయడం అంటే డబ్బు గురించి చెప్పలేదన్నమాట. వాళ్ళు చెప్పేది ఏంటి, కామన్ గా ఎవరికైనా తెలుసు కదా తల్లి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన చనిపోయాడంటే డెత్ బెనిఫిట్స్ వస్తాయి, ఆయన ఏమైనా ఇన్సూరెన్స్ కట్టాలు ఉంటే అవి వస్తాయి. జాబ్ ఎవరికి వస్తుంది అనేది ఉంటుంది. ఒకవేళ పెన్షన్ జాబులు అయితే పెన్షన్ భార్యకి ఇవ్వాలా, తల్లికి ఇవ్వాలా. ఒకళ్ళు జాబ్ తీసుకుంటారు, ఒకళ్ళు పెన్షన్ తీసుకుంటారు. కామన్ గా ఇవన్నీ పంపకాలు ముందు బయట పంచాయతీ మాట్లాడుకొని ఏం వస్తాయో తెలుసుకొని మనం సెటిల్మెంట్ చేసుకుంటాం. ఏది మీ అత్తగారితోటి మీరు కూర్చొని. అలాంటి సెటిల్మెంట్ ఏం జరగలేదా? అంటే జరిగింది మేడం. కూర్చొని సార్ వాళ్ళతో కూర్చొని కర్నూలులో సార్ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ జాబ్ చేస్తావా, నీకు డబ్బు కావాలా అని అడిగారు. డబ్బు ఎంత, జాబ్ ఎంత, శాలరీ? నేను ఎక్కువ చదువుకోలేదు మేడం, 10th వరకే చదివాను. నాకు అటెండర్ పోస్ట్ ఇస్తామన్నారు. ఎంత వస్తుంది శాలరీ? శాలరీ 25,000 20,000 వరకు వస్తుందమ్మా, చేసుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్ లాంగ్ సెటిల్. పాప చిన్నగా ఉంది కదమ్మా, ఆడపిల్ల కదా, పాపకు డబ్బు నీకు జాబు అని చెప్పారు మేడం. నేను అలాగే సరే అని ఒప్పుకున్నాను మేడం. పాప చిన్నది కదా, జాబ్ చేయాల్సింది ఇంకా నేనే కదా మేడం, అలా ఒప్పుకున్నాను అనమాట. సరే ఒప్పుకున్న తర్వాత అమౌంట్ ఎంత అంట అది కూడా చెప్పుంటారు. ఇప్పుడు నీకు శాలరీ 20,000 25,000 వస్తాయి అన్నప్పుడు 32 lakhs వచ్చాయి ఇన్స్టాల్మెంట్ లో వచ్చాయి అనమాట. వచ్చినప్పుడు ప్రతిసారి తీసుకొచ్చి ఇంకా మా అత్తకి ఇచ్చేదాన్ని అనమాట. మీ అకౌంట్ లో పడితే మీరు తీసుకెళ్లి ఇస్తారు. నాది మీకు జాబ్ వచ్చిందా?
రాలేదు మేడం. జాబ్ కోసమే ఇప్పుడు ఇలా పోరాడుతున్నాను ఎందుకు మేడం. ఎందుకు పెండింగ్ ఉంది? ఎందుకంటే మేడం డబ్బు పాపకు, జాబ్ నాకన్నారు మేడం. ఉమ్. నేనైతే అదే మాట ప్రకారంగా డబ్బు వచ్చిందంతా పాప కోసం అని ఇచ్చేసాను మేడం. అవును, నీ అకౌంట్ లో పడినప్పుడు నువ్వు వెయిట్ చేస్తావు కదా, నీకు జాబ్ లెటర్ వచ్చినప్పుడే అమౌంట్ అంతా తీసుకెళ్లి ఇస్తావు జాబ్ నువ్వు. అప్లై చేయలేదు మేడం. ఎందుకని? అమౌంట్ అంతా వచ్చాకే జాబ్ అప్లై చేయాలి, ముందుగా చేయకూడదు అని అవునమ్మా, చెప్పారు. అది కరెక్టే. ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అన్నా ఉమ్. క్యాష్ నీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, జాబ్ కి అప్లై చేయాలి, నీకు జాబ్ రావాలి, నువ్వు అప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తావు వాళ్ళకి. అలా ఉండనివ్వలేదు మేడం. చాలా టార్చర్ పెట్టారు డబ్బు ఇవ్వకుంటే. ఉమ్. మాకు డబ్బు ఇవ్వాలి, లేకపోతే నీకు జాబ్ కు సైన్ పెట్టాము అంటే మాతో సైన్ పెడితేనే నాకు జాబ్ వస్తుందంట మేడం. అవును తల్లి, అవన్నీ రాసుకున్నారు కదా. రాసుకోలేదు మేడం, ఊరికే నోటి మాటలే జరిగినాయి అక్కడ. ఎక్కడ ఒక పెద్ద మనిషి దగ్గర సెటిల్మెంట్ జరిగింది, ఆ, లేదా ఆఫీసర్ దగ్గర సెటిల్ ఆఫీసర్ జరిగింది, దగ్గర మేడం. దాన్ని రాసుకుంటాం కదా తల్లి. రాసుకోలేదు మేడం. జాబ్ వాళ్ళని ఈవిడికి గుడ్డిగా నేను నమ్మాము. నో అబ్జెక్షన్ ఇస్తాను భవిష్యత్తులో, ఎందుకంటే లీగల్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రావాలి, డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి, మీ అత్త నువ్వు నుంచొని సంతకాలు పెడితేనే జాబ్ మీకు వస్తుంది. అవును. అలాగే అమౌంట్ కూడా మీ ఇద్దరు సంతకాలు పెడితేనే అమౌంట్ వస్తుంది. ఉమ్. అమౌంట్ వచ్చింది, తర్వాత స్టెప్ ఏంటి? జాబ్ రావాలి. ఆ రెండు కూర్చొని ఇదిగో మీరు జాబ్ లెటర్ తీసుకుంటావు, ఆవిడకి క్యాష్ ఇస్తావు. బ్యాంకుకి వెళ్తే కూడా మేనేజర్ వాళ్ళు కూడా అమ్మ అమౌంట్ మొత్తం రావాల్సిందంతా వచ్చాకే నువ్వు జాబ్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు మేడం. సరే వచ్చింది ఇంకా లాస్ట్ జాబ్ కి అప్లై చేయడానికి దానికి సంబంధమే లేదు. అంటే లెటర్స్ పెట్టేయాలిగా ఫస్ట్ అయితే. పెట్టాను వాళ్ళు మేడం. తీసుకుంటారా తీసుకోరా తర్వాత సంగతి. మీ అత్త సంతకం పెట్టిందా? పెట్టలేదు మేడం. మరి పెట్టినప్పుడు నువ్వు సంతకాలు ఎట్లా జాబ్ వచ్చినట్టు అవుతుంది నీకు? అంటే అప్పుడు డబ్బు మూడు వస్తేనే- మూడు షేర్లు వేస్తున్నట్టు లెక్క. నీ క్యాలిక్యులేషన్ ఏంటో అర్థమైందా? రూల్ ప్రకారం 3 వాటాలు ఈ కేసు అంతా. 1 నీ వాటా, 2 మీ అత్తగారి వాటా, 3 ఆ పిల్ల వాటా. ఇది ముందు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇన్కమ్ మీద తల్లికి పూర్తి రైట్స్ ఉంటాయి, భార్యతో పాటు పిల్లలతో పాటు. ఇక్కడ ఫస్ట్ కూతురు అనేది ఫస్ట్ భార్య పిల్ల కాబట్టి ఇంకో వాటా వేరుగా అయ్యింది. ఉమ్. అర్థమవుతుందా? అర్థమైంది. సో జాబ్ నీకు ఇచ్చారు, అప్పుడు నువ్వేం మాట్లాడాలి? జాబ్ నాకు ఇస్తున్నారు, ఉమ్. పెన్షన్ ఉందా మీ ఆయనకి? లేదు మేడం. పెన్షన్ లేదు. మరి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ రేపొద్దుట నీ శాలరీ మీద నాకు మెయింటెనెన్స్ కావాలని అడగకూడదు కదా. ఇప్పుడు అదే అడుగుతున్నారు. కామన్ గా అడుగుతారమ్మా. ఒక మ్యాటర్ ఇట్లాంటిది ఉంది అంటే ఇవి 5 కామన్ మాటలు. ఇన్సూరెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరో దానికి నామినీ ఫలానా వాళ్ళు, అది కూడా ఇందులో పెట్టండి. అర్థమవుతుందా? జాబ్ ఎవరికి? ఇక్కడ పెట్టండి. వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి? ఇక్కడ పెట్టండి. ఎన్ని వాటాలు వేద్దాం. ఈ జాబ్ తీసుకునే వాళ్ళకి మిగతా వాటాలు తక్కువ ఉంటాయి, అమౌంట్ ఇవ్వడం ఇట్లా ఉండవు. ఎందుకంటే జాబ్ అనేది లైఫ్ లాంగ్ సిట్టింగ్ కాబట్టి. సరే జాబ్ ఎవరికి? ఇక్కడ ఉన్న వాళ్ళలో 3కి కలిపితే నీకు ఒక్కదానికే క్వాలిఫికేషన్ ఉంది. నాకు జాబ్ వద్దు అని నువ్వు అంటే మళ్ళీ మొదలకు వచ్చేస్తుంది వ్యవహారం అంతా. నాకు వద్దు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఆ ఉన్న డబ్బుల్లో షేర్ ఇచ్చేయండి అనేది ఒకటి ఉంటుంది. సో కాబట్టి నీ కేసులో అది కుదరదు. నువ్వు అలా రివర్స్ అవ్వలేదు కూడా. సో జాబ్ నాకు 30 lakhs 35 lakhs వస్తున్నాయి, మరి నా బాబుకి ఏంటి? నువ్వు కూడా వాటా అక్కడ లిటిగేషన్ పెట్టాలి కదా. అంటే లేదు, డబ్బు 1 రూపాయి కూడా నీకు ఇవ్వడానికి వీలు లేదు. ఆపేయాలి. నువ్వెందుకు సెటిల్ చేసుకున్నావు? 32 lakhs ఆ ఒక్క పిల్లకి ఇస్తున్నారు. మరి మా అబ్బాయి సంగతి ఏంటి? అత్తగారి పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరు కలిపి 32 lakhs తీసుకుంటున్నారా? ఆవిడ ఒక్కతే తీసుకుంటుందా? పాప ఒక్కటే? ఈ క్వశ్చన్ ఒకటి ఉండాలిగా. మా అత్త పాప మేడం ఇద్దరు కలిపి తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు సంతకం ఎందుకు పెట్టలా మీ అత్త? ఎందుకంటే ఇప్పుడు 6 లక్షలు ఉంది మేడం ఇంకా అకౌంట్ లో. ఓకే. నాది పాపది జాయింట్ అకౌంట్ 6 లక్షలు ఉందన్నమాట ఎన్పిసి అమౌంట్ అనేసి. 6 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు మేడం. నేను అంటున్నాను, ఈ 6 లక్షలు ఇస్తే రేపు జాబ్ కు మీరు నాకు సైన్ చేయకపోతే నేను ప్రాబ్లం లో పడిపోతాను. కరెక్ట్. నేను అంటున్నాను మేడం. కరెక్ట్. నువ్వు అనేది అసలు మొత్తం ఇవ్వద్దు అన్నాను నేనైతే. నువ్వు ఇంకా 6 లక్షలే అక్కడ ఆగేసాను మేడం. అంతవరకు అయితే అక్కడే అత్తగారి ఇంట్లో ఉన్నాను మేడం. నేను సంవత్సరం వరకు ఉన్నాను. నన్ను బాగా టార్చర్ పెట్టారు. సరే, ఎవరైనా పెద్ద మనుషులు మీ కుల పెద్దలు ఎవరో ఒకళ్ళు ఉండి ఒక అగ్రిమెంట్ రాసుకుంటే సరిపోతుంది కదా. రాయలేదు మేడం, ఎవరు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడన్నా రాసుకోవాలి కదమ్మా. ఎంత డబ్బులు ఇచ్చావు ఇప్పటికి? ఇప్పటికి వచ్చిందంతా ఇచ్చేసాను. అదే ఎంత వచ్చింది? మొత్తం 31-32 లక్షల వరకు వచ్చింది. వచ్చిన దాంట్లో 32 ఇచ్చేసావా? 32 అంటే కార్ లోను అవి కట్ అయిపోయినాయి మేడం. ఎంత? 15 లక్షల్లో కార్ లోను సొసైటీ లోను కట్ అయిపోతే 49,000 వస్తే 48 ఇచ్చినాను. 48,000 మేడం. 15 లక్షలు సొసైటీ కటింగ్ ఏంటి? ఏమో తెలియదు మేడం. బ్యాంకులో ఏదో లోన్ ఉంటుందంట, సొసైటీ లోన్ అని. అంటే హౌస్ ఉందా ఏదన్నా? సొంత ఇల్లు ఉంది మేడం. ఎవరి పేరు మీద ఉంది? మరి సగం సగం చెప్తావు, నువ్వు మొత్తం చెప్పు అసలు. మా అత్త పేరు మీదనే ఉంది మేడం. ఇల్లు మీ అత్త పేరు మీద ఉందా? దాని మీద లోన్ ఉంది.
దాని ఇంటి మీద లేదు మేడం. మరి లోన్ ఆయన ఏంటి? దేనికో తీసుకున్నాడు మేడం, తెలియదు. పర్సనల్ లోన్ పర్సనల్ తీసుకున్నాడా? లోన్ తీసుకున్నాడు మేడం. సో అది నీకు సంబంధం లేదు, లోన్ కట్ ఆ, అవ్వాలి. లోన్ కట్ అయిపోయి ఆ. 49,000 వచ్చింది మేడం. ఉమ్. అయితే 48,000 కార్ ఏంటి? కార్ ఎవరి దగ్గర ఉంది? మా ఆడబిడ్డ వాళ్ళు తీసుకున్నారు మేడం. కార్ అమ్మి ఇస్తాము అమౌంట్ అన్నారు మేడం. ఇంతవరకు కార్ అమ్మలేదు, అమౌంట్ ఇవ్వలేదు. ఎంత? మీకు- అదెంత? అది 8,50,000 మేడం. అబ్బా. చనిపోయే ముందుగా 1 year ముందే ఎవరి తీసుకున్నారు. పేరు మీద ఉంది ఆర్సీ? మా ఆయన పేరు మీదే ఉంది మరి మేడం. కార్ తెచ్చేసుకోవచ్చు కదా, నువ్వు కార్ ఎందుకు కారు తెచ్చుకోవాలి? ఇవ్వరంట మేడం వాళ్ళు. కారు ఇవ్వము, పాప ఉంది, పాపకు రేపు పొద్దున్న పెళ్లి చేస్తే కావాలి అని వాళ్ళు దగ్గర పెట్టేసుకున్నారు. మా అత్త కూడా ఉంటే ఉండనిలే, మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకే ఉంటదిలే అని అంటుంది మా అత్త కూడా మేడం. ఎవరి దగ్గర? మా ఆడబిడ్డ వాళ్ళ దగ్గర మేడం. ఉమ్. మీకే ఉంటదిలేమ్మా, 2 కార్లు వాడుకోండి, మీది మాది అని మా అత్త చెప్పేసింది మేడం. నేను అమ్మేసి 2 పిల్లలకు వెయ్యండి అని అడిగాను మేడం. నేను పిల్లోనికి ₹1 వేయటానికి వీలు లేదు, నీకు జాబ్ వస్తుంది కదా, జాబ్ మీద నువ్వు బతకాలి అని అంటున్నారు మేడం. సరే జాబ్ అన్నా వస్తుంది కదా అని ఆశతో ఎదురు చూస్తే మేడం ఇప్పటివరకు జాబ్కి అప్లై చేయలేదు మేడం. కర్నూలుకు అప్లై చేద్దామంటారు మేడం. అక్కడికి వెళ్ళగానే గొడవ పెట్టుకొని మాకు ముందు అమౌంట్ ఇవ్వాలి, తర్వాతే నీకు సైన్ చేస్తాము అని అబ్జెక్షన్ లెటర్ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు మేడం. Hmm. మళ్ళీ ఇప్పుడు 3 లక్షలు మా ఆయన అకౌంట్ లో ఉన్నాయి మేడం, ఉమ్. రుద్రవరంలో. ఆ 3 లక్షలు కావాలి, మాకు 6 లక్షలు కావాలి. Hmm. జాబ్ వచ్చాక మళ్ళీ మాకు అమౌంట్ కూడా కావాలి అని అదెంత? అడుగుతున్నారు. అది పాపకు ఆర్డీ చేయాలి 5,000 అని అంటున్నారు మేడం వాళ్ళు. నెలకి? నెలకు. సరే, మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు? మేము 6 మంది మేడం, 2 ఆడపిల్లలు 4 మగపిల్లలు. మరి మీ బలగమే ఉంది, వెళ్ళి 4 అక్కడ అందరూ కూర్చుంటే అయిపోద్ది కదా. పెద్దన్న లాస్ట్ తమ్ముడు ఈ మధ్య కాలంలో చనిపోయారు మేడం. ఓకే. అన్న చనిపోయాడు. ఉమ్. ఇంకా 2 అన్నలు, అక్క, ఉమ్. నేను ఉన్నాను మేడం. సరే, మీరంతా ఇల్లు కూర్చోవచ్చు కదా, పెద్ద మనుషులు పంచాయతీ ఎంత పెట్టుకోవచ్చు కదా. మంది దగ్గర పంచాయతీ పెట్టినా మేడం మాకు న్యాయం జరగట్లేదు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా వాళ్ళు ఆ. ముందుగానే వెళ్ళి వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు మేడం. సరే, నువ్వు ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే లీగల్ కంప్లైంట్ లీగల్ ఇచ్చాను అథారిటీ మేడం. వాళ్ళన్నా మీకు సెటిల్మెంట్ చేస్తారు కదా. కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఆ, నంద్యాలలో ఇస్తే ఎస్పీ ఏమంటున్నారు? దగ్గర ఇచ్చాను మేడం, ఎస్పీ ఆ. సార్ దగ్గర ఇస్తే సార్ మహిళా పోలీస్ స్టేషన్ కి పంపించారు, సిఐ సార్ ఉమ్. దగ్గరికి. ఉమ్. ఆయన కూడా చెప్పి చూసారు, ఆయన మాటలు కూడా వాళ్ళు వినలేదు, మీ పట్టించుకోలేదు. మామయ్య గారు ఉన్నారా? లేరు మేడం, చనిపోయారు. సరే తల్లి, ఇది ఆస్తులకిను జాబులకి సంబంధించింది. అవును. నేనేం చేస్తానని ఇక్కడికి వచ్చారు, మరి ఏం ఎక్స్పెక్ట్ మీరు- చేస్తున్నారు నా దగ్గర నుంచి? మీరు ఎలాగైనా న్యాయం చేస్తారని వచ్చాను మేడం. జాబ్ నాకు ఓ, వచ్చేలా నీ- చేస్తారా? ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎట్లా తల్లి? ఆస్తి తగాదాలు, ఇలాంటి తగాదాలు వెంటనే ఫోన్ చేయగానే ఓకే మేడం మేము చేసేస్తాం అంటారా? పైగా మీరేమో ఈ సరౌండింగ్ కూడా కాదు, పోనీ నేను దిగి ఏదైనా కూర్చోబెట్టి ఆఫీస్కి పిలిపించి సెటిల్ చేయడానికి. నంద్యాల మీతో పాటు ఎవరిని వచ్చారా? మా అన్న, ఇంకొక అన్న, అక్క వచ్చినారు మేడం. ఎవరినన్నా మాట్లాడొచ్చండి, అసలు వాళ్ళు ఏం ప్రయత్నాలు చేశారో తెలియాలి. మీ అన్నయ్యని పిలవండి, మీరు మాట్లాడతారా? ఎన్ని విధాలుగా పంచాయతీలు పెట్టాం మేడం మేము. లాస్ట్ గా ఎంతకాలం అయింది పంచాయతీ పెట్టి? ఇప్పుడు నా భర్త చనిపోయి 3వ సంవత్సరం మేడం. 3వ సంవత్సరమా? అవును మేడం. సరిపోయింది, ఇంక నేను రేపు జూలైకి చేసినట్టు. 4 వస్తుంది మేడం. ఉమ్. ఇప్పుడు ఎవ్వరూ ఏమంటున్నారంటే తగ్గట్లా, మీరు మేడం, ఎవరో వేరే దీన్ని- వాళ్ళతో జాబ్ ఇంకా నువ్వు చేయలేవులే, పాపకు రాసి ఇచ్చేసేయ్, ఉమ్. నీకు పాప డబ్బులు వయసు ఇస్తాము. ఎంత? పాపకి ఇప్పుడు 13 ఉంటది మేడం, 13 సంవత్సరాలు మేడం. జాబ్ ఎక్కడ వస్తుందమ్మా, ఇంకా 5 ఏళ్ళు ఉంది ఆ, కదా. జాబు పాపకు రాసి ఇచ్చేయి, పాపకు వయసు 8 ఇయర్స్ వచ్చినప్పుడు తర్వాత మీకు ఏ జాబులు రావు, తెలుసా ఆ సంగతి? పాపకు రాసి నీకు డబ్బులు ఇస్తాము అంటున్నారు మేడం. ఇంతవరకు ₹1 ముట్టుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళీ జాబ్ రాసిచ్చి డబ్బులు కూడా పోగొట్టుకొని నేను నా కొడుకు ఎలా బతకాలని మేడం. Okay. పాపకైతే న్యాయంగా అయితే అన్ని ఇచ్చినాను మేడం. 5 లక్షలు ఫిక్స్డ్ కూడా చేసినాను మేడం. వాళ్ళకి తెలియకుండానే మేడం నేను చేసింది. అదేం చేశారు ఆ అమౌంట్? ఉంది మేడం, ఫిక్స్డ్ ఉంది. ఎవరు నామినీ ఎవరు? నామినీ ఫస్ట్ నా పేరు ఉంది మేడం, కానీ నా పేరు వద్దు, నేను స్టెప్ మదర్ని కాబట్టి నా పేరు తీసేయాలని చెప్పేసి మా ఊర్లో పంచాయతీ ఉంటది కదా మేడం, ప్రెసిడెంట్ గారు, మీ చిన్నప్పటి నుంచి మీ అత్త సాకింది కాబట్టి మీ అత్త పేరు ఎక్కియాలమ్మా. సరే, ఇంకా అదేదో మీ ఆయన ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. మా ఆయన లేనప్పుడు మేడం, చనిపోయాకే. చనిపోయినాక మీ అత్త పేరు రాయించారా? చనిపోయాక నేను నామినీ పెట్టాను మేడం, నా పేరు తీసేసి మా అత్త పేరు ఎక్కించుకుంది అనమాట. మీ బ్రదర్ని పిలవండి, మాట్లాడదాం. ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, యాక్చువల్ గా మీ సిస్టర్ డిస్ప్యూట్ విన్నాము. జనాలు బలగం లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఆగారు అంటే ఒక రకం, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, పెద్ద బలగం ఉంది మీ తరపున. ఎందుకు ఇది మోరల్ వాల్యూస్ తో అయిపోవాల్సిన సెటిల్మెంట్ ఎందుకు అవ్వలేదు ఏంటి అసలు? అంటే మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? చేశాం మేడం. చెప్పండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. ఆ, వాళ్ళు కూడా ముందు మన సైడే మాట్లాడుతున్నారు, తర్వాత వాళ్ళు సపరేట్ గా మనం తెలియకుండా వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు. ఉమ్. కలిశాక మళ్ళీ వాళ్ళ సైడే చెప్పేసుకున్నారు, అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేయండి. అసలు పిల్లోడిని ఎందుకు కౌంట్ చేయట్లేదు?
వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లకి అంత కౌంటింగ్ ఉన్నప్పుడు ఈ పిల్లోడిని ఎందుకు కౌంటింగ్ చేయట్లే? అది మేము అడుగుతుంటే కారు కూడా వాళ్ళే ఎందుకు తీసుకున్నారు? అప్పుడు దౌర్జన్యం చేసి ఇంకా వాళ్ళు ఊర్లో రెడ్డి గారు వాళ్ళంతా వాళ్ళకి ఫేవర్ గానే ఉన్నారు. ఫేవర్ గా పెట్టి అంటే కార్ ఫస్ట్ నుంచి అక్కడే ఉందా? అక్కడే ఉంది. కొత్తగా తీసుకున్నాడు, ఎక్కువ వాడని కూడా వాడలేదు. ఇంకా 1 మంత్ ఉంటే కర్నూలుకు ట్రాన్స్ఫర్ వదిలేండి, మీ సిస్టర్ కూడా అక్కడే ఉండేది కాబట్టి అక్కడే ఉంటున్నాం. అక్కడే ఉండిపోయింది. కర్నూలు వెళ్ళిపోతాం బావ అని కూడా నాకు చెప్పాడు 1 మంత్ బిఫోర్ గా. ఇక్కడ ఉంటే వీళ్ళతో ఇబ్బంది అయిపోతుంది. సరే, మీరు సెటిల్మెంట్ చేసినప్పుడు రాయించుకోలేదు ఎందుకు? రాయించుకోలేదు. ఎందుకు సార్? ఏదో ఒకటి రాయించాలి కదా, రిటర్న్ గా ఉండాలి కదా. మా బ్రదర్ పెద్ద ఆయన నమ్మాడు, వాళ్ళు ఏం అట్లా చేయర్లే వాళ్ళు అని చెప్పి. ఏంటి మీరు చేసుకున్న సెటిల్మెంట్ ఏంటి? అదే అక్కడ కర్నూలులో ఆఫీస్ దగ్గర యూనియన్ వాళ్ళు అమౌంట్ ఏమో వచ్చిన అమౌంట్ అమ్మాయి పేరున ఇచ్చేటట్టు, అప్పులు ఉన్నాయి, పేపర్స్ అయ్యి ఉన్నాయని చెప్పారండి. వాళ్ళకి పూర్తిగా మాకు ఇచ్చేయండి, ఉద్యోగం అమ్మాయికి ఇచ్చేస్తాం. అంటే సింపుల్ గా ఉన్నాయి కదా అనుకున్నారు మీరు. అంటే అప్పుడు కారు టాపిక్ గానీ, అప్పుల టాపిక్ గానీ, ఇన్సూరెన్స్ టాపిక్ గానీ ఏమి రాలేదా? ఏం చూపలేదు మేడం. ఇన్సూరెన్స్ ఇవన్నీ మాకు ఎవరికి తెలియదు ఇంకా అసలు. మా బ్రదర్ కూడా పోనీలే, ఎందుకు వాళ్ళతో మనం గొడవ పడలేము, వచ్చినంత ఉద్యోగం జాబ్ వస్తే చాలా జాబ్ వస్తే చేసుకుని బతుకుతుంది ఎక్కడో ఒకసారి ఉండి దూరంగా. సరే, ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందా? అమౌంట్ అంతా వచ్చిన తర్వాతే జాబ్ కి అప్లై చేయాలి. ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, 2వ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు, అప్పుడైనా మీరు రియలైజ్ అవ్వాలి కదా, వీళ్ళేదో మాటకి మాటలు మారుస్తున్నారు. అంటే మేడం అప్పుడు 11 మంత్స్ వరకు అక్కడే ఉంటుంది కదా, బట్ట కట్టుకొని రావాలన్న ఉద్దేశంతో. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి టార్చర్ పెట్టి సదాయించి తిండి పెట్టక చంపేసే పొజిషన్కి వచ్చి చచ్చిపోయే పొజిషన్కి వచ్చేసింది. ఇంకా బలవంతంగా బ్యాంక్కి తీసుకెళ్లి సంతకం చేయించుకోవడము, ఆ బ్యాంకులో కూడా వాళ్ళకెళ్ళి ఫేవర్ గా చెప్పడం వచ్చి అందరూ అక్కడ మనకెళ్ళి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. దానివల్ల ఇంకా భయపడిపోయి ఇంకా మేము చెప్పినా కూడా, అవును సార్ మీరు లెటర్ రాయండి అమౌంట్ ఇచ్చేస్తాము అనొచ్చు కదా, 2 ఒకేసారి చేసుకోవచ్చు కదా అన్నారు మేడం. అంటే ఏమంటారు? ముందు అది విత్డ్రా చేయమని సంతకం పెట్టేస్తే అది తీసాక. సో ఇక్కడ ఒకళ్ళకి నమ్మకం లేదు, మేజర్ ప్రాబ్లం నమ్మకం మిస్ అయ్యింది. మనకి ఇంకా చేతిలో నుంచి పోయిందంటే ఇంకా మనకు వాళ్ళు మీరు ఇవ్వకపోతే ఆవిడ సైన్ చేయదు, ఆవిడ సైన్ చేయకపోతే మీరు ఇవ్వరు. సైన్ చేస్తే ఇస్తారా మీరు? పేపర్ మీద సైన్ చేస్తే ఒక్క రూపాయి మాకు అవసరమే లేదు చెప్పేసింది కూడా, నాకేం రూపాయి అవసరం లేదు, మొత్తం పిల్ల పేరున డిపాజిట్ చేసి ఇచ్చేస్తా, ఫిక్స్డ్ చేసి ఇస్తాం. అంటే ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? ఆ అమ్మాయితో వాళ్ళ అత్తగారితో ఒకసారి నేను మాట్లాడమంటారా? ఒకసారి మాట్లాడి వాళ్ళు జాబ్ కు అడ్డంకి లేకుండా వాళ్ళు లెటర్ రాసిస్తే మీ సిస్టర్ రానివ్వండి, మీ సిస్టర్ వచ్చినప్పుడు మాట్లాడు. అమ్మా ఇది గబుకును టీవీ షోల్లో కూర్చోనో లేకపోతే నేను ఫోన్ చేయగానో అయిపోయేది కాదు, ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్లకి సంబంధించి. వాళ్ళ లోకల్, పూర్తిగా లోకల్ ఉన్నారు. మీ వాళ్ళ ఇప్పుడు మీ బ్రదర్స్ తో వీళ్ళతో మాట్లాడారని కనిపిస్తున్నారు, కానీ మీరు అంత పెద్ద గ్రూప్ లాగా అంత తెలివితేటలో కన్నింగ్నెస్ లేదు. అంటే జాగ్రత్తగా డీల్ చేయడం ఎట్లా అని అమాయకత్వంగా ఎవరో ఒకరు తీసుకెళ్తున్నారు, కూర్చుంటున్నారు, పోటాడుకుంటున్నారు, వాళ్ళు గై అనగానే భయపడి యువతలకు వస్తున్నారే తప్ప ఇట్లాంటి వాటికి పోలీస్ స్టేషన్కో ఎక్కడికో వెళ్ళడం కదా. యాక్చువల్గా కామన్ పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి. ఓకే, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పిన అవన్నీ దండగా, వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లా. ఓకే, నేను ఒకసారి ఫోన్ మాట్లాడతా, అమ్మా ఇది పరిస్థితి, ఇట్లా వెళ్తే పని అయిపోతుంది కదా అని. అప్పుడు ఆవిడ ఏమంటుందో విందాం, దాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను నేను. ఓకేనా, ఒకసారి మీ అత్తగారి నెంబర్ ఇవ్వండి, మాట్లాడుతుందా ఫోన్ చేస్తే? ఏం పేరు? మీ పేరు ఏంటి? నా పేరు జయ ఎలిజబెత్ మేడం. జయ ఎలిజబెత్. మీ అత్తగారి పేరు? చెన్నమ్మ మేడం. హలో, తిరుపాల్ గారండి మాట్లాడేది? అవునండి. సార్, సుమన్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. న్యాయవేదిక ప్రోగ్రామ్ కి జయ ఎలిజబెత్ గారు వచ్చారు సార్. అది ఏదో చాలా మోరల్ వాల్యూస్ తో కూడిన లీగల్ పాయింట్, అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, ఎందుకని జాబ్ 3 years నుంచి ఆపేసుకున్నారు? యాక్చువల్ గా ఇదేంటంటే ఈమె 2వ భార్య మేడం. అవును, ఫస్ట్ భార్యకు ఒక పాప ఉంది, చనిపోయింది. అవును, పెద్ద భార్య కూతురుంది. ఈమె చేసుకున్నాడు. ఈమె చేసుకున్నాక మళ్ళీ కొడుకు పుట్టిన తర్వాత ఆడు కొద్దిగా డ్రింకర్ అయ్యి కొద్దిగా చనిపోయారట, లివర్ ప్రాబ్లం అయింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈమె ఆన్య ఊర్లో ఉండి చేసుకోవాల్సింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేని అమ్మాయిని చూసుకుంటూ వీళ్ళ కొడుకుని చూసుకుంటూ ఉండాల్సిన బాధ్యత ఈమెదే మేడం. ఈమె ఏం చేసిందంటే ఆడ కొన్ని రోజులు ఉండేసి 11 నెలలు దాడతానే
ఈమె ఇంకా వదిలేసేసి ఆ అమ్మాయి పెద్ద పిల్ల కూతురు కూడా వదిలేసేసి వచ్చేసింది. ఆ అమ్మాయి పెద్ద మంచి అయినా కానీ పట్టించుకోకుండా, ఎవరు తీసుకోకుండా, పాపం ఆమె కూడా వాళ్ళ నాయనమ్మ కూడా చేయకూడదు మేడం. యాక్చువల్ గా ఆయన కూడా లేడు. ఎవరినో ఒకరిని పట్టుకొని ఆ పెద్ద మంచి అయినప్పుడు ఏదో పట్టుకొని చేసింది. సరేలేండి, మీరున్నారు పెద్దోళ్ళు, మేనత్ ఉంది, ఏముందిలేండి. మంచి ఇప్పుడు స్టెప్ మదర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా చూస్తున్నా నచ్చదు, అలాగే అత్తగారి ఎంత బాగా చూస్తున్నా కోడళ్ళకి నచ్చవు. ఇవన్నీ కామన్ రిలేషన్స్. నేను అదే చెప్పాను మేడం, నీకు మీ అత్తకు నచ్చదు అమ్మా, నువ్వు ఏం చేస్తావంటే ఇద్దరిని పిల్లలను చూసుకుంటూ ఒక ఇల్లు ఉంది, ఇంట్లో ఉండు. వాడు ఉండే ఇంట్లోనే ఉంది. కావాలంటే నీకు అత్తకు సరిపోదు కదా, మీ అత్తను దూరం పెడతాము, వేరే ఇంట్లో పెడతాము. ఎందుకంటే మీకు ఇద్దరికి సరిపోదు. ఇద్దరు బిడ్డలను చూసుకుంటూ జాబ్ అప్లై చేసుకుని జాబ్ చూసుకుంటూ ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు. ఇంకా అట్లా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆటికి మేము 2-3 సార్లు కూడా పంచాయతీ ఎక్కించాం. కాదు సార్, మీరు ఆల్రెడీ సెటిల్మెంట్ చేసిన టాపిక్ చెప్పండి. పాపం ఇవన్నీ ఆవిడ చెప్పింది నిజంగానే. మీరందరూ పెద్ద మనుషులంతా కూర్చొని ఒక సెటిల్మెంట్ చేశారు కదా, అదెందుకు ఫుల్ఫిల్ అవ్వకుండా సగంలో ఆగిపోయింది అని? ఆగలే. ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏమో డబ్బులు ఇచ్చేటట్టు, ఈ అమ్మాయి ఏమో జాబ్ అప్లై చేసుకునేటట్టు. అది ఎందుకు రిటర్న్ గా రాసుకోలేదు? ఇది నిజాయితీ అయిన మాట కదా, ఇది కరెక్టే. నేను ఇప్పుడు ఆవిడ కూడా నేను అదే చెప్పా, అమ్మాయి ఎవరైతే జాబ్ తీసుకుంటారో వాళ్ళు డబ్బులు తీసుకోవడం కుదరదు. ఆ డబ్బులు మీ అత్తగారు, మీ ఫస్ట్ పాప ఏదైతే ఉందో మేబీ వాళ్ళిద్దరికి, అది మీరు రిటర్న్ గా రాయించుకున్నారా అంటే లేదు మేడం, మాట మీదే ఉన్నాము, అందరూ రిటర్న్ గా ఏమి రాయించుకోలేదు, అందరూ మంచోళ్లే అని మేము ఊరుకున్నామా అంటుంది. ఎవ్వరి మీద అమ్మాయి ఎలిగేషన్స్ చెప్పట్లా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పట్లా. ఎందుకు ఆగిపోయింది అంటే ఏదో 6 లక్షల దగ్గర ఆగిపోయిందండి, మరి వాళ్ళు సంతకాలు పెట్టట్లేదు అంటుంది. అది మేడం, ఇప్పుడు ఈమెకు డబ్బులు వాళ్ళ నామిని వాళ్ళ పెద్ద భార్య కూతురు పేరు పెట్టిపోయినాడు. ఓకే, ఒక 5 లక్షలది. ఆ అమ్మాయి పేరు విని 6 లక్షలు ఉన్నాయి. ఓకే, ఈ అమ్మాయికి అసలు ఏమి తెలియదు కూడా. కాదు సార్, అసలు డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకోమనండి. ఈవిడికి లెటర్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు మేడం, నేను చాలా మంది తెచ్చిపించాను, మీ దగ్గరికి రాలేదు. కాదు సార్, చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. వాళ్ళకి హైదరాబాద్ దాకా ఎత్తుకొని రావాల్సిన పని కాదు కదా. మీకు రియల్ గా పెద్ద మంచి చేసిన బ్యాంక్ మేనేజర్ ఉంది, మళ్ళా కర్నూలు జాయింట్ కలెక్టర్ ఒకైనా శ్రీరామస్వామి అని ఉంటాడు. కాదు సార్, ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఎంత అమౌంట్ ఇచ్చింది? ఏదో అప్పు ఒకటి ఉందంట, కార్ ఇచ్చేసిందంట. అమౌంట్ ఎంత ఇచ్చారు మేడం మీరు? మొత్తం ఎంత ఇచ్చారు ఇప్పటికి? మొత్తం చేతికి 6,33,000. చేతికి 6,33,000 ఇచ్చారు. పిల్లకి ఏదో ఇన్సూరెన్స్ అన్నారు, అది ఇచ్చేసారా? ఎఫ్డి అవి ఇంకెంత ఇవ్వాలి వీళ్ళకి మీరు? 6 లక్షలు. ఓన్లీ 6 లక్షలు సార్. అప్పుడు ఆ లెటర్ ఏదో ఇచ్చేసి జాబ్ వచ్చిన రోజు 6 లక్షలు తీసేసుకోవచ్చు కదా, దానికి ఏదైనా రాయించుకోవచ్చు కదా. మీరు ఉండగా అమ్మాయి అన్యాయం చేసేస్తుందండి. నేను అనేది ఏంటంటే జాబ్ కు ఈ అమౌంట్ కి సంబంధం లేదమ్మా, ఈ అమ్మాయికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేద్దాము, ఆ బ్యాంక్ నుండి ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇప్పుడు ఈ సంవత్సరం అయింది మేడం. అసలు కాదండి, ఆవిడ సగం పని కంప్లీట్ చేసింది, 3 వంతుల పని, 1/4 పనే పెండింగ్ ఉంది. మనం ఏం పని చేసాము? ఈమెకు ఆమె అకౌంట్ లో ఉంటే ఆమె మేజర్ కాకుండా అంటే ఈమె సైన్ చేసి పెండింగ్ ఉంది, ఈమె సైన్ చేస్తే ఆమె ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదైనా చదువు అమ్మాయికి ఇప్పుడు చదివి నీకు ఎవరు లేరు, మేము చదివించుకుంటున్నాం సార్. ఇది కరెక్ట్ కాదు. వినండి, మీలాంటి వాళ్ళు అక్కడ కూర్చుంటే ఒక రోజులో అయిపోయే పని ఇది. ఎందుకు ఇంత కన్నింగ్ గా ఎందుకు తిప్పి మాట్లాడుతున్నారు? కాదు, ఇప్పుడు 6 లక్షలు ఇప్పించే బాధ్యత నాది. లెటర్ మీరు ఇచ్చేసి 6 లక్షలు తీసుకోండి. మళ్ళీ అత్తగారు జీవితంలో ఏమీ అడగకూడదు, ఆ అమ్మాయి ఏమి అడగకూడదు. అలా రిటర్న్ గా ఒక ఎంఓయూ రాయించి పంపిస్తాం, వెంటనే తీసుకోండి, మేము హామీ ఉంటాం. పోనీ ఒక నిమిషం మేడం, మీరే చేస్తున్నా పని. నేనేంటంటే 6 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమ్మా, ఇంకా 3.5 ఎంతో వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉన్నాయి. కాదు, ఎంత న్యాయం చేసేస్తున్నారు కానీ ఆ పిల్లోడిని ఎందుకు కౌంట్ చేయట్లా? చిన్న పిల్లోడిని వాడుకో 3 లక్షలు 2 లక్షలు ఏదో ఒకటి రాయొచ్చు కదా. అమ్మాయి నంద్యాలకోకుండా మూడింటికి రమ్మను, ఇప్పుడే వాని పేరు మీద ఇండ్లు రాసిస్తాము. వద్దులేండి సార్, ఇది కరెక్ట్ కాదులేండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఆవిడ లైఫ్ ఒకటి ఆవిడకు ఉంటది కదా, అది కరెక్ట్ కాదుగా. మనం వాళ్ళ నాయనమ్మకు కూడా ఉంటది కదా, నా కొడుకు బిడ్డలు, నా కొడుకు వస్తాడులేండి. పిల్లోడు రాకుండా ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఉన్నదే 1 ఇయర్ గానీ వాడు పెద్దోడైనాక సార్, ఇప్పుడు ఇంత గొడవ జరిగినాక ఇది మోరల్ వాల్యూస్ మనం మాట్లాడలేం. పిల్లాడికి ఒక ఓ తెలిసినాక నానమ్మ ఎత్తుకొని వస్తే వస్తాడు. ఇప్పుడు దీనికి ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఆ జాబ్ ఎవరికి రాదు, ఎవరు పొట్ట ఎవరు కొట్టుకుంటారు? గవర్నమెంట్ కి ఇది చేసుకుంటూ మీరు
నేను 5-6 నెంబర్లు ఇస్తాను మేడం. సార్ వాళ్ళు ఎవరో వద్దు. ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని నమ్ముతున్నా, మీతో మాట్లాడుతున్నా. మీరు చెప్పండి ఏం చేద్దామో చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఎంఓయూ రాసి పంపిస్తాను మేడం. నేను ఆమెకు నో అబ్జెక్షన్, ఆమె నుంచి వాళ్ళ నాయన వాళ్ళ అత్త నుంచి నో అబ్జెక్షన్, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈమెకు జాబ్ ఇచ్చుకోవచ్చు అనేది లెటర్ ఇవ్వాలి. ఆమె ఎవరు బ్యాంకులో ఇవ్వాలి. ఈమె ఆ లెటర్ ఇప్పించే బాధ్యత నాది. అది ఇస్తే ఈమె అప్లై చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఈమె చేయాల్సినది ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెడితే ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి పేరు మీద చేస్తే. సార్ ఒక్క నిమిషం సార్, ఈ రెండు చేయడానికి ముందు ఒక ఎంఓయూ రాసుకోండి. అమ్మా నేను ఈ రోజు నీకు పేపర్ అక్కడ ఇస్తున్నాను బ్యాంకులో, ఇదిగో నాకు ఈ రెండో రోజు పలానా వ్యక్తి దగ్గర ఈ 6 లక్షలు పెట్టి రెండు ఒకే రోజు ఎక్స్చేంజ్. ఇక భవిష్యత్తులో అత్తగారు గాని ఆ అమ్మాయి గాని ఈవిడ మీద ఎటువంటి మెయింటెనెన్స్ లో ఇంకొకటి ఏమీ అడగకుండా ఒక అగ్రిమెంట్ రాసుకోండి. అదే చేశారు మళ్ళా ఈ అమ్మాయికి. అది అసలు రిటర్న్ గా ఒక పేపర్ లేదు కదా సార్? లేదు, అది ఆల్రెడీగా దీంట్లో ఉంది మేడం. మళ్ళా మహిళా పోలీస్ స్టేషన్ కదా నంద్యాలలో. ఏమ్మా అక్కడ రాసుకున్నారా మీరు? దగ్గర కూడా పంచాయతీ జరిగింది. రాసుకున్నారా రిటర్న్ గా ఉందా అలా అని? భవిష్యత్తులో సెకండ్ టైం రావంటే రాలేదు ఆమె. మీరే రావట్లేదు అంటవా? అసలు కాదు సార్, నన్ను రమ్మంటారా కర్నూలు రండి, ఒక రోజు వచ్చి కూర్చొని మీ అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాను చెప్పండి. మా సుమన్ టీవీ ప్రోగ్రామ్ అంతా వస్తారు. ఇంకోటి మేడం చెప్పండి. ఇంకోటి మేడం, కావాలంటే జాయింట్ కలెక్టర్ ఉన్నాడు సార్. వాళ్ళంతా వద్దు సార్, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ అమ్మాయి 6 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎవరు నమ్మట్లేదు ఇక్కడ. ఎవరన్నా ఒక పెద్ద మనిషి పర్ఫెక్ట్ గా ఉండి ఒక ఎంఓయూ రాయించుకొని ఇదిగో అమ్మాయి ఎక్స్చేంజ్ చేసుకోండి అంటే అయిపోయే పనిలాగా ఉంది ఇది. 3.5 లక్షలు అది ఇదంట. ఒక్క నిమిషం, అది కూడా అడిగేస్తాను ఉండండి, మీ ముందే అడిగేస్తా. నాన్న ఎందుకు నాన్న తలనొప్పి? ఆ పంచాయతీ ఎందుకు? ఆ 3.5 లక్షల పంచాయతీ ఇవ్వండి మేడం. నేను అది నా భర్త అకౌంట్ లో ఉంది, అది భార్యకు మాత్రమే వర్తిస్తుంది. సరే అదేదో అది 3 భాగాలు చేయండి సరిపోని. బాబుకి అసలు మీరేమి ఇవ్వట్లేదు కదా? నేనేం తీసుకోలేదు. నేను ఇప్పటికీ అబ్బాయికి ఇంటికి కూడా తీయలేదు మేడం. మేము పెట్టుకుంటాం కాదండి, ఆ అమ్మాయి 30 లక్షల దాకా ఇస్తుంది, కనీసం ఒక 2 లక్షలు పిల్లాడి పేరు మీద ఇవ్వరా? అమ్మాయి సాగుతుందని ఏముంది మేడం మాకు. సార్ ఇంకా అసలు ఆ అమ్మాయి సాగుడు ఇవన్నీ భర్తలు చనిపోయినాక కోడళ్ళు వచ్చి సేవలు చేస్తారని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. మీకు తెలియని సొసైటీ కాదు. కొడుకులైనా ఎవరైనా మీకు తెలియని సొసైటీ కాదు. మంచి అల్లుడు ఉన్నాడు, కూతురు ఉంది చాలు. కొడుకును సొంతం కన్నా కొడుకును స్కూల్లో చేర్పించలేదా? వెంట్రుకలు తీయలేదా? ఎంట్రుకలు జుట్టు అయితే ఎంత ఉంటాయండి మేడం. పరిస్థితులను బట్టి నేను తీయించలేదు. అంత రెస్పాన్సిబిలిటీ థర్డ్ ఇయర్ తీయించుకుంటుంది సార్. ఆవిడకే గతి లేదు అక్కడ. ఇప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడతాం గానీ ఇప్పుడు 3.5 లక్షల దగ్గర ఆగిపోయిందా మీ పంచాయతీ అంతా? 5 సార్లు పంచాయతీ వచ్చింది. ఈ 3.5 లక్షల దగ్గర ఈ పంచాయతీ ఆగిపోయిందా? 3.5 పంచాయతీ. ఆ అమ్మాయి ఊర్లో ఉంటే నీకు ఎంత, నీకు ఆడ దగ్గర పొలం వస్తుంది, నీకు ఇల్లు వస్తుందమ్మా. సార్ అన్ని ఇద్దాం అనుకునే వాళ్ళు ఈ 3.5 లక్షలు మీరు వదలటల్లా. వినండి, టూ మచ్ ఉంది సార్. వినండి 10 కిలోమీటర్ దూరమే. ఒక్క నిమిషం సార్. ఆ అమ్మాయి అత్తగారు సరౌండింగ్స్ లో ఉండమని అనడం భావ్యం కాదు. ఆవిడ నాకు ఆస్తి వద్దు, ఆ ఎకరం వద్దు, ఆ ఇల్లు వద్దు అంటుంది. ఆమె కూడా వాళ్ళతో కూడా నీతో మాట్లాడిస్తాం మేడం. ఇది నెంబర్ ఇదే అయితే నీతో మాట్లాడిస్తాం. కాన్ఫిడెన్షియల్ తీసుకుంటా, మీరే మాట్లాడుతుంటే మాట్లాడాలి. నేను కాన్ఫిడెన్షియల్ తీసుకుంటా. ఇప్పుడు తీసుకోండి సార్, తీసుకోండి ఒకసారి తీసుకోండి సార్. తీసుకుంటా ఒకసారి మాట్లాడండి మేడం. మీరేదంటే అదే అంట కదా, అలా ఆవిడకేం తెలుస్తుంది పెద్ద ఆవిడకి. సో అక్కడ ఒక పొలం వాటా వచ్చేది ఉంది, మీకు ఇల్లు వాటా వచ్చేది ఉంది. 6 ఎకరా ఉంది మేడం. మీరు అక్కడ ఉంటే ఇస్తాం అంటున్నారు. అది ఇక్కడ ఉన్న 3.5 మాత్రం వాళ్ళు వదలటల్లా. నువ్వు వదలు, వాళ్ళు వదలు. ఇక్కడ మీతో మాట్లాడినాక మాకు అర్థమైంది ఏంటంటే, ఆవిడ అక్కడికి వస్తే పొలం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, వాటా ఇస్తాము అంటున్నారు. ఇక్కడ కనీసం ఆవిడ దాన్ని ఆవిడ బతికిద్దండి అంటే 3.5 లక్షలు మీరు వదలటల్లా. ఒక్క నిమిషం ఉండండి, మా టీం అంతా మాట్లాడుకొని మరి టీం అంతా కలిసి వస్తారా ఏంటో కూడా. సార్ వినండి సార్. కన్న తల్లి పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో ఆవిడకి తెలుసు. 2 భర్త చనిపోయినాక అక్కడే ఉండమ్మా, సేవలు చేయమ్మా అంటే నాకు ఆ ఇల్లు వద్దు, ఆ పొలం వద్దు, ఏం వద్దు అంటుంది ఆ అమ్మాయి. సార్ స్టెప్ మదరు బాగా చూడటం అనేది ఉండదండి, ఎంత బాగా చూసినా. ఇవి కరెక్ట్ కాదండి. మనం మాట్లాడాలన్నా ఒక పద్ధతి ఉండాలి కదా. వాళ్ళ అక్కడ ఇక్కడ కూడా వారసుడు బతుకుతున్నాడుగా. సరే ఆవిడ చూసుకుంటుంది అనుకోవాలా? 3.5 లక్షలు వదిలిపడేస్తే అయిపోయే పని ఇది. ఆస్తి ఇచ్చేస్తారంటుంది, అది రాయించేసుకుందాం పోనీ. భవిష్యత్తులో ఆ ఎకరం పొలానికి ఇంటికి రాకుండా. అలాగే సార్, అలాగే. మా వాళ్ళతో కూడా మాట్లాడతాను ఉండండి, టీం వాళ్ళతో కూడా మాట్లాడతామండి. మరి మా టీం వాళ్ళు ఏమన్నా అక్కడికి వస్తారంటారేమో చూద్దాం.
మేము అక్కడ దాకా కర్నూలు దాకా వచ్చి పర్సనల్ గా చేసేమంటారా? సరే ఏం మేడం? అలాగే సార్, అలాగే మాట్లాడి చెప్తాను. పర్సనల్ గా మనం టీవీలో అంత పెద్ద అది ప్రోగ్రామ్ అంత వద్దులే మేడం. లేదు సార్, జనాలకు కూడా మేము అసలు ఎవరి ఫేస్ లో రివీల్ చేయము, మీ పేరు కూడా రివీల్ చేయము. అలాగే ఆమెను కూడా హైదరాబాద్ గ్రామం చెప్తారు వాళ్ళ అతను కూడా. అలాగే అలాగే వాళ్ళ అతను ఈమె వాళ్ళ మా ఆఫీస్ లో కూర్చొని సెటిల్ చేసుకుంటాం అంటున్నారు క్లోజ్ చేసేయండి. ఈమెదే తప్పు మేడం. నేను చెప్తున్నా కదా, నేను సార్ ఎక్కడో అక్కడ సార్, ఇదంతా పుణ్యమే మనం చేస్తున్న పని అంతా. అమ్మా లేట్ అయితే నీ జాబ్ పోతాయమ్మా. నువ్వు ఒకవేళ అత్త అన్యాయాన్ని 2 మాటలు పడిందమ్మా, జాబ్ వచ్చినాక నీ ఇష్టం ఎట్టనైనా పోదు, సంబంధమే లేదు. అలాగే అలాగే తేల్చేద్దాం సార్. అలాగే సార్, అలాగే జాబ్ వచ్చేంత వరకు ఉండమంటే ఉండకుండా పోయింది. జాబ్ వచ్చినాక మా ఇష్టం మేడం, మా పని. ఇంకా ఆవిడ అసలు ఉండడం అనే మాట వద్దులేండి సార్. ఈ 3.5 పంచాయతీ ఏంటో తెలిస్తే అయిపోద్దిగా, ఎవరి సిగ్నేచర్లు వాళ్ళు అయిపోతాయి. అదే మేడం. సరే సార్, నేను కూడా మాట్లాడి ఒకసారి వాళ్ళతో మీకు చెప్తాను. క్లోజ్ చేసేద్దాం. అలాగే సార్, అలాగే థ్యాంక్ యూ. ఓకే ఇది పర్సనల్ గానే చేద్దాం. అలాగే సార్, అలాగే హైదరాబాద్ అమీర్పేట అండి. అలాగే సార్, అలాగే మేము చెప్తాం, వాళ్ళతో మాట్లాడి చెప్తాను. ఓకే సార్, బాయ్. ఫస్ట్ వైఫ్ అయినా సెకండ్ వైఫ్ అయినా కానీ ఒకసారి హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే, ఈ ఎపిసోడ్ వల్ల మీరు తెలుసుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి లెజిటిమేట్ ఇలిజిటిమేట్ చిల్డ్రన్స్ అందరూ కూడా కౌంటింగ్ లోకి వస్తారు. చాలా కేసుల్లో మనం చూస్తాం ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ కూడా ఉంటారు. ఉన్న కేసుల్లో ఫస్ట్ వైఫ్ పిల్లలు, సెకండ్ వైఫ్ పిల్లలకి మాత్రమే లీగల్ రైట్స్ ఉంటాయి. అలాగే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క అమ్మగారికి లీగల్ రైట్స్ ఉంటాయి. క్రిస్టియన్స్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఈ లాలో గవర్నమెంట్ రూల్స్ అన్ని ఒకే రకంగా ఉంటాయి, కానీ ఆస్తి తగాదాలు డిఫరెంట్గా ఉంటాయి. హిందూ రిలిజియన్ ప్రకారం ఆస్తి తగాదాలు వేరు, క్రిస్టియన్ రిలిజియన్ ప్రకారం ఆస్తి తగాదాలు వేరు, ముస్లిం రిలిజియన్ ప్రకారం ఆస్తి తగాదాలు వేరు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఈ కామన్ టాపిక్ అనేది అందరికీ ఒకటే. ఏంటి, హస్బెండ్ చనిపోతే ఫస్ట్ వైఫ్ పిల్లలు, సెకండ్ వైఫ్ పిల్లలు, ఇక్కడ 2 వైఫ్లు ఉంటే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. లేదు, ఫస్ట్ వైఫ్ చనిపోయిందండి, ఫస్ట్ వైఫ్ పిల్లలు, సెకండ్ వైఫ్ పిల్లలు ఉన్నారు అంటే ఈ టీం అంతా కలిపి ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. వీళ్ళతో పాటు క్రిస్టియన్స్లో అమ్మ నాన్న ఇద్దరూ కూడా వస్తారు. అదే హిందూ రిలిజియన్లో ఓన్లీ మదర్ మాత్రమే లీగల్ రైట్స్ ఉంటాయి. సో ఇప్పుడు క్రిస్టియన్ రిలిజియన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కేసు గురించే మాట్లాడదాం. సో భర్త, సెకండ్ వైఫ్ ఉంది, ఫస్ట్ వైఫ్ పాప ఉంది, రెండో వైఫ్కి బాబు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు ప్లస్ అక్కడ మాంగారు లేరు కాబట్టి అత్తగారు, 4 ఫ్యామిలీ మెంబర్స్ లీగల్ హెయిర్స్ కింద లెక్క చనిపోయిన డిసీజ్డ్ పర్సన్కి. ఇతనికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, 2-3 ఇన్సూరెన్స్లు ఉన్నాయి, డెత్ బెనిఫిట్స్ వస్తాయి, ఆస్తులు ఉన్నాయి. ఇవి ఎలా పంచుకోవాలి? కామన్గా జాబ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు టాప్ మోస్ట్లో ఉంటున్నట్టు లెక్క. వాళ్ళు కష్టపడతారు, ఉద్యోగం చేసుకుంటారు, తర్వాత సంగతి. జాబ్ అనేది పర్మనెంట్ సెక్యూర్డ్ ప్రాసెస్ కాబట్టి జాబ్ తీసుకున్న వ్యక్తులకి మిగతా ప్రాసెస్లో పేమెంట్లు అనేవి ఉండవు. దానికి ఈమె కూడా రెడీగా ఉన్నారు. రెండోది ఏంటి, వచ్చే బెనిఫిట్స్. యాక్చువల్గా వచ్చే బెనిఫిట్స్ అన్ని ఉన్న 3 లీగల్ హెయిర్స్కి సమానంగా పంచుతారు. కానీ మదర్ జాబ్ తీసుకుంటుంది కాబట్టి వీళ్ళ పిల్లోడు 1 ఇయర్ బాబే కాబట్టి వాళ్ళు కొంచెం మోరల్ వాల్యూస్ మాట్లాడి ఒక 2 lakhs ఏదో పెట్టుంటే బాగుంటుంది. అదొక్కటే మిస్ అవుతుంది ఇక్కడ. ఆ అమ్మాయికి పూర్తిగా, అత్తగారికి పూర్తిగా క్యాష్ ఏదైతే వస్తుందో అది ఇచ్చేయమన్నారు, కరెక్టే ఇచ్చేయాలి. కానీ అది రిటర్న్గా రాసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఈ ఆస్తి డబ్బు ఏదైతే ఉందో అది వాడుకొని తినేశారనుకోండి, ఈమె వారసత్వ ఆస్తి గురించి గొడవకి వెళ్ళొచ్చు. అత్తగారు నాకు మంత్లీ మెయింటెనెన్స్ కావాలి, మా అబ్బాయి జాబ్ కోడలు తీసుకుందని రావచ్చు. ఈ లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి కేసుల్లో పూర్తిగా రిటర్న్గా రాసుకొని కొన్ని ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమర్థమైందంటే, పెళ్లి చేసుకునేది ఎందుకంటే ఫస్ట్ భార్య పిల్లని చూడడానికి, అత్తగారిని చూడడానికి, ఇవన్నీ వర్కౌట్ అయ్యే కేసులు కాదండి. వన్స్ భర్త చనిపోయినాక ఇన్ కేసు ఆస్తే లేకపోతే ఈవిడ దేగన కూడా దేకేవాళ్ళు కాదు. ఏ కోడల్ని ఏ అత్త మామలు ఎంటర్టైనే చెయ్యరు. అలాంటిది ఇక్కడ ఒక ప్రాపర్టీ ఆస్తి ఉండేసరికి కోడలు ఎక్కడుంటే మేము ఆస్తి ఇచ్చేవాళ్ళం, పొలం ఇచ్చేవాళ్ళం, గోంగూర ఇచ్చేవాళ్ళం, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకు ఉంటారు? భర్తే లేనప్పుడు వీళ్ళందరికీ సేవలు చేసుకుంటూ ఆవిడకంటూ ఒక లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ మదరు ఎంత బాగా చూసినా అవతల వాళ్ళకి నచ్చదు. అలాగే అత్తగారు ఎంత బాగా చూసినా కోడలికి నచ్చదు. ఈ అత్త కోడళ్ళు, వదిన మరదళ్ళు, స్టెప్ మదరు, డాటర్సో లేకపోతే సన్సో వర్కౌట్ అయ్యే రిలేషన్స్ కాదు ఇవి, ఎవరో మేజర్ పర్సన్ లేకుండా. అటువంటివి మాట్లాడుతున్నామంటే జిడ్డుగా ఉంచడం కోసం మాట్లాడుతున్నట్టు. జిడ్డు వ్యవహారం తేల్చకుండా మాట్లాడడానికి నువ్వు ఎక్కడ ఉండు, పొలం ఇస్తాం, గోంగూర ఇస్తాం, ఇదంతా వర్కౌట్ అవ్వదు. సో లీగల్గా అమ్మాయి నేను ఉంటాను అంటేనే ఉండనివ్వరు. అలాంటిది నేను ఉండను మొర్రు అంటే
ఆల్రెడీ చాలా నరకం పడ్డానంటే తిండి కూడా పెట్టలేదు. ఈ ఆస్తి పంచాయతీయే సరిపోయింది. భర్త చనిపోయాడని ఆడవనా, చిన్న పిల్లోడు ఉన్నాడని ఆడవనా, ఈ ఆస్తి పంచాయతీ ఆడవనా అని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతుంది. ఇవే ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో పాపం వాళ్ళు డెసిషన్ కూడా తీసుకోలేరు. సో ఇలాంటి పొజిషన్ ఉన్నప్పుడు ఆవిడ బయటికి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోనివ్వాలి. ఉంటాను అంటే మీకు నచ్చితే ఉంచుకోవాలి. ఇంతే. ఇద్దరికీ నచ్చకుండా ఏ పని చేయలేం. ఇవన్నీ మాట్లాడుకోవడం దండగ. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? యాక్చువల్‌గా వీళ్ళ కేసులో ఆయన ఏమంటున్నారంటే, మేడం మీ ఆఫీస్ కన్నా వచ్చి మాట్లాడతాం. లేదా వాళ్ళు ఎవరి ద్వారాన్నా వచ్చినా మాట్లాడతాం. ఈసారి మీరున్నారు ఎనకాల కాబట్టి ఉన్నంతలో మేము సెటిల్ చేసేసుకుంటామండి అంటున్నారు. ఒకటి అమ్మాయి జాబ్‌కి సంబంధించి సైన్ పెట్టడానికి రెడీగా ఉన్నారు కానీ, ఈవిడ 6 లాక్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉంది గానీ, నాకు తేలని క్లారిటీ రాని విషయం ఏంటంటే, అత్తగారు ఇంకొకసారి ఇంకెప్పుడు జీవితంలో మెయింటెనెన్స్‌లు అడగము అని రాసి ఇవ్వల. అది రాయించుకోవాలి ఈ అమ్మాయి. 2 ఆ 3.5 లక్షల డిపాజిట్ వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉన్నది. కామన్‌గా నలుగురు పంచుకోవాలి రూల్ ప్రకారం. ఇక్కడ ఈవిడ ఆస్తులు వదిలేసుకొని వస్తుంది కాబట్టి, మేబీ అది ఇచ్చేస్తే బావుంటది. కొంచెం 2, 3 లాక్స్ దగ్గర డిస్ప్యూట్‌తో గవర్నమెంట్ జాబ్‌ని పణంగా పెట్టారు ఈళ్ళంతా కలిపి. ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ తగ్గాల. జీవితమే పోయింది ఓ పక్కన. సో ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు కోర్టుల దాకా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మేడం పెద్ద మనుషులు ఇప్పుడు రమ్య గారు దొరికారు. ఏదో ఒక మాట్లాడడం మాకు కొంత లీగాలిటీ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో కేసులేయాలి? ఇవేమి పోలీస్ స్టేషన్‌లు ఇవేమి ఎంటర్‌టైన్ చేయరు. కొన్ని సందర్భాల్లో ఎంటర్‌టైన్ చేసినా ఓకే. ఆ ఊర్లో వాళ్ళు కాబట్టి అని ఎంటర్‌టైన్ చేస్తారు కానీ, వీటికి సంబంధించి హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఏసుకోవాలి. ప్రాపర్‌గా క్లారిటీ వచ్చేస్తది మొత్తం. కానీ ఇక్కడ అందరూ బానే ఉన్నారు. అంతా మాటలు బానే ఉన్నాయి. నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటే, ఈవిడ కోర్టుకెళ్తే ఈవిడకి జాబ్ వచ్చేస్తది. ఆ డెత్ బెనిఫిట్స్ 4 భాగాలవుతాయి. అక్కడ దాకా ఎందుకెళ్ళాలని డెత్ బెనిఫిట్స్ అన్నీ ఆళ్ళకిచ్చేసి, జాబ్ ఒకటి ఇటు పెట్టుకున్నాక, ఇది మళ్ళీ జిడ్డుగా మాట్లాడుతున్నారు లీగాలిటీ తెలియక. యాక్చువల్‌గా జాబ్ తీసుకున్న వాళ్ళకి డెత్ బెనిఫిట్స్ ఇవ్వరు గానీ, మిగతా ముగ్గురికి పంచుతారు. ఆ రకంగా చూసినా వాళ్ళ అబ్బాయికి డబ్బులొస్తాయి. అలాగే అత్తగారికి మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంటది ఫ్యూచర్‌లో. మనం ఇక్కడ డెత్ బెనిఫిట్స్ అందుకే వదులుకుంటున్నాం. అత్తగారికి మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండడానికి. ఇవన్నీ మీరు రిట్ పిటిషన్ ఏస్తే కోర్ట్‌లో ఆర్డర్ రూపంలో వస్తాయి. భవిష్యత్తులో మీ అత్తగారు మిమ్మల్ని టచ్ చేయడానికి ఉండదు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీరు రాసుకోల. ఇప్పుడు 3.5 లక్షల గురించి మాట్లాడుతున్నారు గానీ, నేను మంత్లీ జరిగే 5,000, 10,000 గురించి మాట్లాడుతున్నా. అర్థమైంది? ఇది రిటర్న్‌గా రాసుకోవాలి. నీ ఆస్తొద్దు. మీరు ఆవిడ మెయింటెనెన్స్ అడగకుండా ఉండడం కోసం ఆస్తి వదులుకుంటున్నారు. హ్మ్. మొత్తం డెత్ బెనిఫిట్స్ మీ అబ్బాయికి రావాల్సిన వాటాను కూడా వదులుకుంటున్నారు. అది మెన్షన్ చెయ్యాలి. మీ తింగర మొఖాలకి అది తెలియట్లా. అర్థమవుతుందా? నువ్వు 3.5 లక్షల గురించి మాట్లాడుతున్నావు. నేను అసలు 3.5 లక్షలు కూడా ఇచ్చి పడేసి ఇట్లా రాయించుకొని అంట. మీకు లాజిక్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇక భవిష్యత్తులో మీ అబ్బాయి కావాలి అనుకుంటే వారసత్వ వాటాకి వెళ్ళొచ్చు. కానీ మేడం ఇప్పుడు అమౌంట్ మొత్తం వాళ్ళకి రాసిస్తే రేపు ఒకవేళ నాకు జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి మేడం? అదే రాసుకుంటారు. ఇన్ ఆహా! కేస్ జాబ్ రాకపోతే ఏంటి? అదే జాబ్ మేడం. ఇచ్చారు. మరి ఆ అమౌంట్ రిటర్న్ ఇస్తారా? అది ఇప్పుడు ఈ ఉన్న 6 లక్షలకి మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, హ్మ్. రమ్య గారు కూర్చోనో, ఇంకొకళ్ళు కూర్చోనో రాసుకున్నా మీరు ఒకళ్ళకొకళ్ళు నమ్మట్ల. హ్మ్. ఇది ఫ్రెష్ కేసు ఫస్ట్ టైమే తగ్గదనుకోండి. నేనొచ్చి కూర్చుంటే 1 డేలో అయిపోద్ది. 1 డేలో కాదు 1 అవర్‌లో అయిపోద్ది. ఎందుకంటే రమ్య గారు హామీ ఉన్నారు. హ్మ్. ఆవిడ చూసుకుంటది. ఆ! అమ్మ ఇదిగో, ఇదిగో, ఇదిగో ఇట్లా ఉంటాయి. అప్పుడు నేనేమంటా? ఆవిడ 6 లక్షలు ఇవ్వదు. హామీ నేను. నేనిస్తా 6 లక్షలు. ఒకవేళ ఆవిడ ఇవ్వకపోతే ముందు జాబ్ రావాలి కదా! హ్మ్. 30 లక్షలు ఇచ్చేసాం. ఆ 6 లక్షల దగ్గర పంచాయతీ ఏంటి సార్? లెటర్ అమ్మాయికి అపాయింట్‌మెంట్ లెటర్ రాగానే హ్మ్. ఇదిగోండి 6 లక్షలు. హ్మ్. ఇన్ కేస్ 6 లక్షలు రాకపోతే అత్తగారు 6 లక్షల కోసం కేసేసుకోవచ్చు. హ్మ్. మంత్లీ మెయింటెనెన్స్ కోసం కేసేసుకోవచ్చు. నువ్వు లాక్ అవుతావుగా తల్లి. అవును. ఇలా లీగాలిటీ చెప్పేవాళ్ళు మీ సిట్టింగ్‌లో లేరు. లేరు మేడం. దానివల్ల వాళ్ళు నువ్వు 3.5 లక్షలకు కక్కుర్తి పడుతున్నావు. హ్మ్. అసలు పెద్ద పెద్దయి ఉన్నాయి ఇప్పుడు నేను మాట్లాడిన ఆటిల్లో. అవును మేడం. అవి మిస్ అయిపోతున్నారు మీరు. మళ్ళీ జీవితకాలం పోట్లాడుకోవడం ఎట్లాగా అని చూసుకుంటున్నారు. హ్మ్. ఇది కోర్టులో ఎందుకెళ్తాయి అంటే కోర్టు దాకా అది ఆర్డర్ రూపంలో ఉంటాయి కాబట్టి హ్మ్. ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవాల్సిన అవసరమే లేదు. ఎవరు చీట్ చేస్తే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్లే ఇట్లాంటి కేసులు. హ్మ్. ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం. రిట్ పిటిషన్ ఏసుకుంటావు దండగా. ఎందుకంటే ఇది ఆల్రెడీ సెటిల్మెంట్‌కి సంబంధించి కాబట్టి. మీది ఎక్కడైతే కోర్ట్ ఉంటుందో హ్మ్. లోక్ అదాలత్‌లో కంప్లెయింట్ ఇవ్వండి. మీకోసం రమ్య గారు అక్కడి దాకా వచ్చి సిట్టింగ్ కూర్చోరు. ఎందుకంటే ఇదంతా జిడ్డు వ్యవహారం. హ్మ్. మా టీమ్ అంతా వస్తారో లేదో నాకు తెలీదు. హ్మ్. నేనొచ్చి ఫ్రీ సర్వీస్ అక్కడి దాకా వచ్చి చేయాల్సిన అవసరం నాకు లేదు ఇందులో. మరీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి సార్. మేము ఎంత చేయగలమో అంతే చేస్తామండి ప్లీజ్. టీవీ షోలో రమ్య గారు ఉంటారు. ఫ్రీగా కేసులు చేసేస్తారు. లేకపోతే ఆవిడేదో ఎంత చేయగలమో అంతే చేస్తాం. మీకు లీగాలిటీ తెలియటం కోసం, ధైర్యం కోసం ఎందుకంటే ఈ లీగల్ కన్సల్టేషన్‌లకు కూడా కన్సల్టేషన్‌లు పే చేయాలి. అలాంటిది సుమన్ టీవీ ద్వారా మేము ఫ్రీ సర్వీసులు చేస్తున్నాం. కొంచెం తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రండి. అన్నీ ఒక్క రోజులో మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేం. 3 ఇయర్స్ పంచాయతీలు ఇవన్నీ. ఈ కేసే కాదు అన్ని కేసుల గురించి చెప్తున్నా. ఎందుకంటే వచ్చాము ఏదో అయిపోద్ది అద్భుతాలు జరుగుతుంటే కోర్టులు ఎందుకు? 5 ఇయర్స్ ఫైట్ చేసి లక్షల లక్షల ఫీజులు తీసుకునే లాయర్లు ఎందుకు? అంత వన్ డేలో అయిపోతదా? ఎవరికాళ్ళ కక్షతో ఉంటారు.
మేడం మీ కేసులో హైకోర్టులో ఉమ్. లీగల్ సెల్ అథారిటీ అని ఉంటుంది, లోక్ అదాలత్. లోక్ అదాలత్ లోకాదాలత్. అక్కడికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఉమ్. వాళ్ళని పిలిపిస్తారు, మిమ్మల్ని పిలిపిస్తారు. ఉమ్. కూర్చొని ఇప్పుడు నేను చెప్పిన కనీసం జ్ఞానం పెట్టుకోండి. ఉమ్. భవిష్యత్తులో మా అత్తగారు ఉమ్. ఆ అమ్మాయి నా మీద, నా జాబ్ మీద ఎటువంటి కేసులు వేయడానికి లేదు. ఓకే, ఉమ్. నేను ఆల్రెడీ మొత్తం అమౌంట్ ఇచ్చాను. 6 lakhs నేను పెండింగ్ పెట్టుకుంటున్నాను. ఉమ్. ఎప్పటిదాకా? నా జాబ్ వచ్చేదాకా. ఉమ్. వన్స్ నాకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ రాగానే ఈ 6 lakhs వెనక్కి ఇస్తాను. ఉమ్. అలాగే వాళ్ళు ఒప్పుకోవాల్సింది ఏంటి, ఇన్ కేస్ తనకి జాబ్ రాకపోతే ఇప్పటిదాకా మాకు ఇచ్చిన అమౌంట్లో షేర్ చేస్తాం. 6 మీ దగ్గర ఉంటాయి, ఉమ్. 3 మీ దగ్గర ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ 3 కానీ 3.5 కానీ 6 కానీ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన రోజు ఇస్తాము. ఉమ్. లేకపోతే నా మీద ఆవిడ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే వాళ్ళు కూడా మా కోడలికి జాబ్ రాకపోతే ఈ 9.5 లక్షలు మేము అడగం. ఉమ్. అలాగే వారసత్వంగా రావాల్సిన ఆస్తిని పిల్లోడికి ఇస్తాం. ఈ 2 రాసుకుని లాక్ పెట్టుకుని, అలాగే ఇంకొక మాట, ఉమ్. భవిష్యత్తులో ఈవిడికి జాబ్ వచ్చి మేము ఆ 6.5 9.5 తీసుకున్నాక ఉమ్. నేను గాని పాప గాని ఎటువంటి కేసులు నా కోడల మీద గాని నా మనవడ మీద గాని వెయ్యం, ఎటువంటి మెయింటెనెన్స్ కేసులు వెయ్యం ఉమ్. అని వాళ్ళు 2 పాయింట్లు, నువ్వు ఒక 2 పాయింట్లు రాసుకుంటే ఒకళ్ళనొకళ్ళు లాక్ చేసినట్టు లెక్క. అది సరే. లీగల్ సెల్ అథారిటీలో మీకు ఆర్డర్ కాపీ రూపంలో వస్తుంది. ఉమ్. ఎక్కడికి వాళ్ళు కోర్టును నమ్ముతారు, జడ్జెస్ ఉంటారు అక్కడ. ఉమ్. లీగల్ సెల్ అథారిటీ హైకోర్టు అంటే అర్థమవుతుంది. అర్థమవుతుంది. అది ప్రాపర్ వే. ఈ 4 పాయింట్లు రిటర్న్ గా రాసుకోకుండా మీరు ఏ సెటిల్మెంట్ చేసుకున్నా జీవితకాలం తగాదా కింద లెక్క. ఎవరైనా కానీ ఇలా అప్రోచ్ అవ్వండి. ఒకవేళ సెటిల్మెంట్ ఇది 50% దాకా అయిపోయిన సెటిల్మెంట్ కాబట్టి కోర్టు, లాయరు, రిట్ పిటిషన్ అవసరం లేదని అంటున్నా. ఉమ్. లీగల్ సెల్ అథారిటీ ఇప్పుడు రమ్య గారి దగ్గర కూర్చుంటే ఒక క్లారిటీ వచ్చింది చూసారా, అలా రమ్య గారు జడ్జి పోస్ట్ లో ఉండి ఉమ్. ఇలాంటి మీటింగ్ పెడితే దాన్ని లీగల్ సెల్ అథారిటీ అంటారు. అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఉమెన్స్ కమిషన్లకు వీటికి కూడా వెళ్ళొచ్చు. ఉమ్. సో అవి అంతా ఇప్పుడు వాళ్ళకి అంత చేయకపోవచ్చు, వాళ్ళు అందరికీ అంత చేయాలని అనిపించాలి కదా. ఉమ్. ఇది హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ లేదా లోక్ అదాలత్ కూర్చుంటే వాళ్ళని ఒక 1 month లో మిమ్మల్ని వాళ్ళని పిలిపిస్తారు. సిట్టింగ్ కూర్చొని క్లియర్. అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. థ్యాంక్ యూ.